ఇప్పుడు నేనున్నది కాంచీపురం పట్టణంలో ఉన్నాం. ఈ కాంచీపురం పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నాం. చెన్నై నగరంలో ఉండే ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నాం. గ్రామీణ తమిళనాడు ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీకి, ఏ నాయకునికి అనుకూలంగా ఉన్నారు, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని వారు ఫీల్ అవుతున్నారో వారితో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇంతకు ముందు అయితే కరుణానిధి ఉన్నారు, అమ్మ ఉన్నది, ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కదా. ఇప్పుడు ఎట్లా తమిళనాడు పాలిటిక్స్ ఎట్లున్నాయి అనుకుంటున్నారు? இப்போ தமிழ்நாடு பார்க்க டிஎம்கே வெரி பவர்ஃபுல்லா இருக்கு. நெக்ஸ்ட் டிஎம்கே ఎందుకు ఎందుకుன்னா ఏడీఎంకేలో పాలిటిక్స్ ప్రాబ్లం, వాళ్ళు ఫైట్ అయింది, அதனால డిఎంకేకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి, అలయన్స్ ఉంది. డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏది తమిళనాడుకు మేలు చేస్తా అనుకుంటున్నారు? తమిళనాడులో బీజేపీకి ఛాన్స్ లేదు. అదే డిఎంకే అలయన్స్, ఏడీఎంకే అలయన్స్ దా ఛాన్స్ ఉంటుంది. బీజేపీకి ఇక్కడ ఓన్లీ సౌత్ సైడ్, నార్త్ సైడ్ ఇక్కడ లేదు. ఈసారి ఎలక్షన్లలో మీ ఊర్లలో చుట్టుపక్కల ఈ కాంచీపురం చుట్టుపక్కల ఊర్లలో డిఎంకేనా ఏఐడిఎంకే ఎవరు అనుకుంటారు ఎక్కువ? డిఎంకే పవర్ఫుల్ ఉంది. డిఎంకే ఎందుకోసం అని పవర్ఫుల్? డిఎంకే ఏడీఎంకే ఏం చేయలేదు, ఎంత ఏం చేయలేదు. డిఎంకే పవర్ఫుల్ ఉంది. డిఎంకే పవర్ఫుల్. ఇప్పుడు మోడీ వస్తుంటాడు ఇక్కడ, మోడీ వస్తే బాగుంటది ఇక్కడ? మోడీ కాదు, మోడీ బాగా రాహుల్ గాంధీ ఓకేనా? రాహుల్ గాంధీ ఓకే. ఈ ఎలక్షన్లలో డిఎంకేనా ఏఐడిఎంకే ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు? డిఎంకే స్ట్రాంగ్ ఉన్నారు. డిఎంకే. నరేంద్ర మోడీ ఏఐడిఎంకే అలయన్స్ ఉంది, కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ ఉంది. మాకు ఇష్టమే కాంగ్రెస్ డిఎంకే. இப்படி அம்மா கலைஞர் இல்லாத அரசியல் இப்படி இருக்கு. கலைஞர் இல்லாத இடத்துக்கு ஸ்டாலின் தற்பொழுது வந்திருக்கிறதுக்கு மகிழ்ச்சி தான். ஸ்டாலின் நான் வந்து கலைஞருக்கு எப்போ சொல்ல குதியும்னா குச்சிடுவேன், தப்போ ரைட்டோ. அவருடைய ஆட்சி வந்து அவருடைய இதுதான் ஊதியங்கள் இருந்து எல்லாமே ஒரு 50 விதமான இதுக்கு மொத்தமே கலைஞர் தான். சும்மா வந்து பைசெல்லாம் நீங்க எடுத்து பாத்தீங்கன்னா ஆரம்பமே நீங்க தான். ఏఐడిఎంకే డిఎంకే ఎవరికి బాగా ఉంది? నాకు డిఎంకే. ఇక్కడ డిఎంకే పక్కా గెలిచింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వస్తారు కదా, ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఏ పార్టీ అనుకుంటారు ఎక్కువ? డిఎంకే ఎక్కువ ఉన్నారు. పక్కా గెలిచింది 100%. నాకు తెలిసింది. మీకు కూడా రాసేయండి. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీలో ఎవరు బెస్ట్? నాకు అది అంటే రాహుల్ గాంధీ అంటే ఓకే. నిద్ర అంటే మోడీ అంటే బెస్ట్. అవును. ఈ కాంచీపురం ఏరియాలో గ్రామీణ ప్రాంతాలలో డిఎంకే ఏఐడిఎంకే ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది? டிஎம்கே. ఎందుకుனாக்கா வந்து நல்ல அரசாங்கம், அதாவது எடப்பாடி கவர்மெண்ட் வீழணும், வரக்கூடாது, போகக்கூடாது, ரொம்ப வரக்கூடாது. ஸ்டாலின் கவர்மெண்ட் வரணும் தமிழ்நாட்டை பொறுத்த வரைக்கும். சென்ட்ரல் அதே மாதிரி வந்து மோடி வரக்கூடாது, மோடி வரக்கூடாது, ராகுல் வரணும். அப்பதான் வந்து சுபிட்சமா இருக்கும். ராகுல் காந்தி வரணும். ஓகே. சென்ட்ரல் பொறுத்த வரைக்கும் ராகுல் காந்தி, స్టేట్ పొత్త వరకు స్టాలిన్. ఏఐడిఎంకే డిఎంకేలో ఇక్కడ ఎవరికి బాగా పేరుంది? అన్నాడీఎంకే. ఎందుకు? వాళ్ళ రావాలా, వీళ్ళంతా వచ్చా అరాజకం. లోక్సభ ఎలక్షన్లలో డిఎంకే ఏఐడిఎంకే ఎవరికి అనుకూలంగా ఉంది? అనుకూలంగా యువకులుగా ఉంది ఇక్కడ కంచిలా. ఎవరి పేరు ఎక్కువ వినబడుతుంది? డిఎంకే ఏఐడిఎంకే? డిఎంకే చెప్పు. ఎందుకంటే వీళ్ళు ఏడీఎంకే వాళ్ళు సరిగా ఇది చేయలే, చెప్పేదే సరి, పెద్ద ఆశ వార్త పని చేయరు, అంతా చెప్పేది ఎంత బాగా ఉంది చేయను. మళ్ళా ఈ ఎలక్షన్లలో కాంచీపురం చుట్టుపక్కల ఊర్లలో డిఎంకే ఏఐడిఎంకే లోక్సభ ఎలక్షన్ లో ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది ఇక్కడ? సపోర్టు ఇరట్టలై అలా ఇది పళనిచామి, ఓపీఎస్ ఉందా? కానీ దాంట్లో అంత స్ట్రాంగ్ లేరు వాళ్ళని అంటారు, చెప్తారు. మా ఇక్కడ చూసేదానికి వాడికే ఎడప్పాడికే ఉందా? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ లో ఈసారి డిఎంకే ఏఐడిఎంకే కమల్ హాసన్ ఎవరికి అవకాశం ఉంది గెలవడానికి? ఇక్కడ ఏఐడిఎంకే ఉందా? అంటే ఎవరికి? పళనిస్వామికా?
ఎడప్పాడి ఎడపాడి ఎడప్పాడి పళనిస్వామి ఎందుకుంది అనుకూలంగా ఆయనకు? బాగా చేస్తున్నారు. ఏం చేసిండు ఆయన? చేసిండారు. అమ్మ చేసిండారు. ఇప్పుడు ఈసారి కమింగ్ లోక్సభ ఎలక్షన్స్ లో డిఎంకే ఏఐడిఎంకే ఎవరి పేరు ఎక్కువ ఇక్కడ వినబడుతుంది? யார் வந்தாலும் வந்து நல்லா மெயினா வந்து என்ன செய்யணுமோ செய்தா போதும். எல்லா வரியும் ஏற்றி வச்சுக்கிறாங்க. யாருக்கு போறதுனே தெரியாம மூச்சுக்கிறோம் நாங்களே. డిఎంకే స్టాలిన్ ఎడప్పాడిలో ఎవరు బెస్ట్? ఇదే ఇప్పుడు వచ్చి అది మా ఎమ్మెల్సీ స్వప్నం వాళ్ళది. ఇప్పుడు ఉండే బెస్ట్ లేదు. బెస్ట్ లేదు. మోడీ రాహుల్ గాంధీ ఎవరు బెస్ట్? రాహుల్ గాంధీ బెస్ట్. తమిళనాడులో స్టాలిన్ ఎడప్పాడిలో ఎవరు బెస్ట్? ఇద్దరు అదే పెద్దవాళ్ళు లేదు, జయలలిత లేదు, కలంజర్ లేదు, అటువంటి ఎంత ఉంటుంది వాళ్ళే చంపాల్సి ఉంటారు. అవును, ఇప్పుడు వాళ్ళ తర్వాత ఎవరు తమిళనాడుకు? అది తెలీదు, మక్కల వయసులో ఉంటుంది. అంటే ఎవరు బెస్ట్, डीएमके ना एआईडीएमके? అది చెప్పకూడదు. अगला चुनाव में किसके चांस है, किसका पार्टी को, डीएमके या डीएमके? इधर डीएमके का बड़ा डीएमके डीएमके क्यों? वो पूरा मुसलमान सिक्स में जमका है। फिर ये बार वो चाहेगा डीएमके మదర్ చాపట్టు గుట్టని. ఈసారి ఇక్కడ ఎలక్షన్లలో ఎవరికి ఏ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు? పదానికి అవదు, అన్ని టఫ్ గానే ఉంది. తప్పగానే ఉంది. మరి పైన వచ్చి బీజేపీ వస్తే బాగుంటది. ఇక్కడ తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ ఉంది, ఏడీఎంకే బీజేపీ అలయన్స్ ఉంది. ఏది బెటర్ తమిళనాడు వాళ్ళకు? తమిళనాడు వాళ్ళు అంటే చూస్తే ఇప్పుడు ఏడీఎంకే బీజేపీ బెస్ట్. ఎందుకోసము? బాగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, అట్లానే పోతే బాగుంటది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో జయలలిత లేరు, కలెంజర్ లేరు. నెక్స్ట్ ఎవరైతే స్ట్రాంగ్ లీడర్ తమిళనాడుకు? నెక్స్ట్ స్ట్రాంగ్ లీడర్ అంటే ఇప్పుడు కొత్తగా కమల్ హాసన్ వస్తున్నారు. మరి ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు, వస్తే బాగుంటది. కానీ ఇప్పుడు పాత పార్టీలు అంటే ఏడీఎంకే బెస్ట్. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరు అధికారంలోకి వస్తే తమిళనాడు రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్నారో, కాంచీపురం పట్టణంలో ఉన్న ప్రజలతో పాటుగా కాంచీపురానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజల అభిప్రాయాలు ఇవి. ఇప్పుడు మనం ఉన్నది తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడున్న ఓటర్లు ఏ పార్టీకి, ఏ నాయకునికి అనుకూలంగా ఉన్నారు, ఎవరు అధికారంలోకి వస్తే తాము బాగుంటామని భావిస్తున్నారో ఇక్కడి ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోక్సభ ఎలక్షన్లలో డిఎంకే ఏఐడిఎంకే ఎటువైపు ఉన్నారు ఇక్కడి వాళ్ళు? ఇక్కడ మొన్న ఏడీఎంకేలో ఉండే మంచి 10 సంవత్సరాలు ఉండాలి ఆయన వేణుగోపాల్ అని. డిఎంకే అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీ అయితే జయకుమార్ అని. ఆ మంచి సొంత ఊరు ఇది లేదు, ఉత్తర మేరూరు అంటే అదే చదివిన మంచి అని చెప్తుండారు. ఎవరు వస్తే బాగుంటది, భవిష్యత్తు బాగుంటది అని ఆలోచన ఉంది? వస్తే 10 సంవత్సరం ఉన్నాడు కదా మంచి ఏడీఎంకే పార్టీ. వస్తే కొత్తగా ఎవరైనా వస్తే మంచిగా ఉంటదని. ఈసారి లోక్సభ ఎలక్షన్లలో డిఎంకే, కాంగ్రెస్, ఏఐడిఎంకే, బీజేపీ ఉంది కదా, ఎవరికి అవకాశం ఉంది ఇక్కడ? ఈడ ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ పైన కాంగ్రెస్ షూర్గా. వాడు డిఎంకేకి రాదు, కాంగ్రెస్ కి రాదు, మోడీకి రాదు, ఏడీఎంకేకి రాదు. టీటీవీ దినగర్ అని ఉన్నాడు, వాడు ఇదో వస్తుంది. ఎవరికి రాదు. వీళ్ళంతా, నా పేరు పాలరాజు, అడ్వకేట్. వీళ్ళంతా చెప్పింది వాళ్ళు చెప్పినారు. కాంగ్రెస్ కాదు, వీళ్ళంతా టీటీవీకి దాయిపోతారు. ఈసారి లోక్సభ ఎలక్షన్లలో ఎవరైతే బాగుంటారని అనుకుంటారు ఇక్కడ వాళ్ళు? ఇక్కడ వస్తే కాంగ్రెస్ వస్తే బాగుంటది. ఎందుకోసమన్నా అన్ని జిఎస్టీ, సిఎస్టీ, తింగిర సాப்பாటు కూడా కూడు అన్ని ஜிஎஸ்டி ஏஸ்தாவு ஏன் செய்யுது. லோ பட்ஜெட்டில் இருக்கிறவங்க தான், எல்லாமே கூலி விவசாயிங்க தான். அதனால కాంగ్రెస్ వస్తే బాగుంటది. ఈసారి మరి లోక్సభ ఎలక్షన్లలో ఎవరైతే బాగుంటుందని ఇక్కడ వాళ్ళు తిరువల్లూరు ఏరియా వాళ్ళు అనుకుంటున్నారు? సార్ ఇక్కడ చెప్పేది ఎవరు అంటే డబ్బులు వస్తాయి. ఇక్కడ వచ్చే పార్టీ డబ్బులు ఇచ్చేదా పనికి అవ్వదు. ఇక్కడ ఎవరు ఉంటామే ఆ మళ్ళీ ఉంది ఇక్కడ. అంటే రాహుల్ గాంధీ, మోడీకి ఎవరు బెటర్? ఇప్పుడు చూస్తే మార్చేస్తే పర్వాలా, బాగుంది. కొంచెం మోడీ ప్రశ్న జిఎస్టీ అది వచ్చింది, ఇప్పుడు మార్చి తమిళ రాజకీయాలలో అమ్మ లేదు, కలెంజర్ లేడు కదా, వాళ్ళు లేరు కాబట్టి ఆల్టర్నేటివ్ ఎవరు కావచ్చు తమిళనాడుకు? ఎవరు మాట వింటారు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? స్టాలిన్. ఎందుకోసం? ఆయన బాగా చేస్తాడు, ఆయన చేసిన మరి అతను బాగా చేస్తాడు. ఈసారి లోక్సభ ఎలక్షన్లలో తిరువల్లూరు ఏరియాలో
ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ రాహుల్ గాంధీ ప్రభుత్వం కన్ఫర్మ్డ్ అమలు ఏం మాట లేదు. ఈసారి లోక్సభ ఎలక్షన్లలో ఇక్కడ ఎవరికి డిఎంకే ఏఐడిఎంకే ఎవరికి అవకాశం ఉంది? ఎవరి పేరు ఎక్కువ అనుకుంటున్నారు? ఊరి పేరేం చెప్పేది కాదు, ఏది ఆత్మ శుద్ధం ఉండదు అదే మొత్తం ఇదంతా యావరిచి ఆటదా. అంటే ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరు? గుడ్ ఎవరు? గుడ్ ఎవరు ఉంది దీంట్లోంచి ఏది చెప్పాను కాదు. చచ్చిపోయిన జీవానికి బదులు చెప్పాలా, ఉండేదానికి ప్రాణంతో ఉండేదానికి బదులు చెప్పి దానికి వచ్చి అర్థంగా చెప్పాలా, అదే నిజం. దానిపైన వచ్చి ఎలక్షన్ నిలవాలంటే అదంతా పొరుపంతా ఎత్తుకున్న పడతా అది వచ్చి మనం చేశాను కాబట్టి. ఇక్కడ ఈసారి తమిళ్లో అమ్మ లేదు, కలెంజర్ ఇద్దరు లేరు కదా, ఈ ఇద్దరు పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఆ లేని లోటు ఎట్లా ఉంది అనుకుంటారు? మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఒక ఏంటంటే ప్రెసిడెంట్ మనకి ఒక తరమ లేనట్టుగా ఉంది, దాంట్లో సందేహం లేదు. కొత్త కొత్త వస్తున్నారు కదా, కొత్త కొత్త ఇంకా అట్నే ఉండను వాళ్ళు కదా. ఇప్పుడు కొత్తగా అన్ని వాళ్ళనే నమ్ముకున్న వాళ్ళు కదా, కొత్త కొత్తలు వచ్చేటప్పుడే మనకి మారుదలు అన్ని వస్తాయి కదా. ఎవరు కొత్త వాళ్ళు ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు? ఇప్పుడు డిఎంకేలో స్టాలిన్ వచ్చినారు, ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆ పక్క ఏడీఎంకేలో ఎడపాడి పళనిస్వామి ఆయన స్ట్రాంగ్, ఆయన స్ట్రాంగ్ అవుతా వస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్ లో స్టాలిన్ కుందా పళనిస్వామికి ఎవరికి ఎక్కువ? ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ ఉంది. ఊరికి మనం అంత చెప్పే మరి లేదు. వీళ్ళ వాళ్ళనే ఒక పెద్ద ఓటు వ్యత్యాసం రాదు. గట్ట ఆంధ్ర చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ గట్ట ఉందో అలాగానే ఉంది. అదే మరిగా ఈడ కూడా వచ్చి టఫ్ గానే ఉంది. లోక్సభ ఎలక్షన్లలో డిఎంకే ఏఐడిఎంకేలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి? ఈ ఏరియాలో వచ్చి కాంగ్రెస్ ఏడీఎంకే పోటీగా ఉంది. ఈ తొమ్మిదికి వచ్చి కాంగ్రెస్ కి అలాట్మెంట్ చేస్తున్నారు డిఎంకే వాళ్ళ తరఫున. దానివల్ల కాంగ్రెస్ గెలిచేట్టుగా ఉన్నాయి కనబడుతున్నది. అంటే ఎందుకోసం కాంగ్రెస్ లైక్ చేస్తున్నారు? జనాలకు వచ్చి జిఎస్టీ సిఎస్టీ వేశారు కదా, ప్రజలంతా నిండా బాధపడతా ఉన్నారు. ప్రతి ఒక్కదానికి జిఎస్టీలు అన్ని వేసి పేదోళ్ళు ఎక్కువ బాధిస్తున్నారు కాబట్టి ఆ విషయాలంతా తొలగించేదానికోసం కాంగ్రెస్ కి వేయాలని అనుకుంటాను. లోక్సభ ఎలక్షన్లలో మీ ఏరియాలో జనము ఎక్కువ పబ్లిక్ ఎక్కువ ఎవరి పేరు అనుకుంటున్నారు? ఏ పార్టీ? ఇప్పటికి వచ్చి కొత్త ఆర్చి రావాలనేసి అని చెప్తా ఉంటారు పబ్లిక్. కొత్త ఆర్చి రావాలనేసి, కొత్త వ్యక్తి, కొత్తవి ఆ ఆర్చి వస్తే మారుతుంది అనేస్తాం. ఇంతకుముందు ఎవరున్నారు ఇక్కడ? ఏ పార్టీ ఇంతకుముందు? முதலமைச்சர் எடப்பாடி பழனிசாமி, துணை முதலமைச்சர் ஓ பன்னீர்செல்வம் వాళ్ళు ఉన్నారు. అంటే ఏడీఎంకే ఉన్నది, ఏడీఎంకే వాళ్ళు ఉన్నారు. కొత్త వ్యక్తి రావాలనుకుంటున్నా, కొత్తవి రావాలనేసి మక్కలుడి అభిప్రాయం. ఈ లోక్సభ ఎలక్షన్లలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పబ్లిక్ అనుకుంటున్నారు ఇక్కడ? కాంగ్రెస్. ఓకే, ఎందుకోసం అని అనుకుంటున్నారు? అప్పుడు ఢిల్లీలో ఉన్నారు కదా వాళ్ళు, వ్యవసాయ వాళ్ళు ఏమో కనుక్కోలేదు మా బీజేపీ వాళ్ళు. దానికి పోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆదరిస్తున్నారు. నియోజకవర్గం పేరు, కాన్స్టిట్యూన్సీ పేరు ఏం పేరు? తిరువతూది. అమ్మా ఏం పేరు? మీ పేరు? ఏం పేరు? బాలమ్మ. ఏం పని చేస్తారు? నాలుగు ఎక్స్ మున్నార్ కౌన్సిలర్ కైచలిత చేసింది. ఈసారి డిఎంకే ఏఐడిఎంకే ఎవరు బెస్ట్? డిఎంకే దా బెస్ట్. ఈసారి ఎవరు మీ దగ్గర బెటర్ అని అనుకుంటారు జనం? నాకు నోట్ ఆదాసపట్నం. ఎందుకు? ఎవరు మేము మంచిగా ఏమి ఇది ఇవిడ వచ్చి ఎవరు మేము మంచిగా చేయలే, ఎట్ట ఉండదు అట్టేదా ఉంటాయి. ఇది ఒకటి మా ఎంపీఓ సరి ఎమ్మెల్యే సరి ఇది ఎవరి ఏం చేయలే, దాని నుంచి నాకు ఎవరిని పట్టలే నోటాదా. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, జాతీయ స్థాయిలో కూడా ఏ నాయకుడు వస్తే బాగుంటుందో తిరువల్లూరు ప్రజల అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు. ఇది ఇక్కడ తమిళనాడు గ్రామీణ ప్రాంత ఓటర్ల అభిప్రాయము వచ్చే లోక్సభ ఎన్నికల గురించి. ప్రస్తుతం మనం ఉన్నది తండయారుపేట మురికివాడ. ఈ మురికివాడ ప్రజలు ఏ పార్టీ ఏ నాయకుడైతే బాగుంటుందనుకుంటున్నారు, ఎవరైతే అధికారంలోకి వస్తే దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారో, ఏ రాజకీయ పార్టీతో ఉన్న పొత్తు సబబని వాళ్ళు అనుకుంటున్నారో, తండయారుపేట మురికివాడ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఎక్కువ మంది ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటారు ఇక్కడి వాళ్ళు? మాకైతే జయలలిత ఉన్నా లేకపోయినా ఆ గుర్తింపు ఎందుకోసం అని అంత అభిమానం మీకు? మాకు చాలా బాగా చూసారు ఉండేటప్పుడు, అందుకోసం మంచి చెట్లు అన్ని మంచిగా చేశారు. ఈసారి తమిళనాడులో ఎలక్షన్ జరుగుతున్నాయి పార్లమెంట్ వి,
ఆ విషయం తెలుసా? తెలుసు తెలుసు తెలుసా? తెలుసు. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే బాగుంటది అని అనుకుంటున్నారు? ఈ ఏరియాకి అమ్మ అయితే బాగుంటది. అమ్మకి మాకు ఇచ్చింది, మాకు ఇట్లేదు. అమ్మ మళ్ళీ చాలా బాగా చూసింది, మాకు తెలుగుకి చాలా ఇచ్చేసింది అమ్మ. చాలా మంచిది అమ్మ. అమ్మ వస్తే మాకు మంచిది. ఇప్పుడు తెలుగుల కోసం అమ్మ ఉన్నప్పుడు ఏమేం చేసింది? తెలుగుల కోసము ఎక్కడికైనా రౌడుకి వెళ్తే పోలీసులు పెట్టి బాగా చేసింది. తెలుగులు బాగా కాపాడింది అమ్మ. అమ్మ ఇప్పుడు అమ్మ లేకపోయినా అదే మోడల్ గా ఉంది మాకి. అందుకోసం అనుకుంటున్నాం అమ్మ కావాలని. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి. ఇక్కడ ఎవరి పేరు ఎక్కువ వినబడితే ఎవరైతే బాగుంటుంది? జైలు వెళ్తే మంచిదన్న. అవునా? ఎందుకోసం? ఏను గురించి అంటే మరి మా తెలుగు వాళ్ళకి చాలా బాగా చూసింది ఆవిడ. తొలిపల్లి అయితే రౌడీ వేసింది జోరు ఇక్కడ. కానీ మరి మా తెలుగు వాళ్ళు వేట అన్నాము. ఆవిడ నుండి వచ్చిన తర్వాత అది గెలిచింది, చాలా బాగా పెట్టింది మా తెలుగు వాళ్ళకి. సరే అదే మాకు సంతోషం. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మీ ఏరియాలో ఎక్కువ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా ఏరియా అది ఎట్లా చెప్పండి మనసు. అంటే అమ్మనా లేకపోతే కలేంజరా, ఎవరు ఎక్కువ అనుకుంటున్నారు ఈ ఏరియాలో? అమ్మ వస్తా బాగుంటది. ఎందుకు? అవి మంచిది చేస్తది. అమ్మ లేదు కదా ఇప్పుడు. అమ్మ లేదు, ఇప్పుడు వేరే ఒకరు వచ్చినారు, వాళ్ళు ఎట్లా చేస్తారని చూడాలా. సూర్యుడు గుర్తుంది, 2 ఆకులు ఉన్నాయి కదా, ఎక్కువ పబ్లిక్ ఎవరి పేరు ఎక్కువ అనుకుంటున్నారు? తెలియదు, అన్ని పేర్లు వస్తున్నది, ఏం తెలియదు. నాగేశ్ అన్న, ఇప్పుడు ఓట్ల కోసం తిరుగుతూ ఎలక్షన్ అంతా తిరుగుతున్నారు కదా, మీ ఏరియాలో ఎక్కువ ఎవరి పేరు వినపడుతుంది? ఏ పార్టీ? ఏ పార్టీని ఎట్లా చెప్పాలా, ఇది ఎవరు వస్తుంది కదా. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరంటే అబ్బాయి వస్తే బాగుంటుంది, రాహుల్ గాంధీ. ఇప్పుడు ఈసారి ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, అవును. పబ్లిక్ ఎక్కువ ఏ పార్టీ పేరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? పబ్లిక్ అంటే ఇప్పుడు 3 సరిగ్గా ఉన్నాయి. డిఎంకి అవరు ఏడి జై శశికళ దినకరణం, ఈ 3 ఉన్నాయి. మరి ఏది వస్తుందో మనం చెప్పలేము. కాళిదాస్ ఎక్కువ ఎవరి పేరు ఏ పార్టీ పేరు ఎక్కువ పడుతుంది ఇక్కడ? ఇక్కడ మరి అమ్మతో టీమ్ లోనే పనిచేసాము ఉంది, తెలియజేస్తుంది. అదే ఉన్నట్టు ఉంది. మరి ఎలక్షన్ మూమెంట్ అయిన తర్వాత అప్పుడు లెక్కెట్టిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం అదే ఉంది, అమ్మ టీం పనిచేసే ఉంది. అనా ఇప్పుడు ఈసారి ఇక్కడ ఎలక్షన్లలో ఏ పార్టీ పేరు ఎక్కువ వినపడుతుంది? నా మనసులు అంటే మరి మారితే బాగుంటదని, స్టార్నింగ్లే వస్తే బాగుంటదని నా మనసు. సూర్యుడు సూర్యుడు అంట, తమిళనాడు సూర్యుడు అంట వచ్చేది, అది అనుకుంటున్నారు. అది ఎక్కువ ఎవరి ఎలక్షన్లలో సూర్యుడా, 2 ఆకుల, అస్తమా, మోడియా, ఎవరు? మోడీ కాదు సార్, మోడీ కాదు, సూర్యుని ఇచ్చినారు. సూర్యుని. చెన్నై నగరంలో జీవిస్తున్న మురికివాడల ప్రజల అభిప్రాయం ఇది. కార్మికులు, హార్బర్లో పనిచేసే కూలీలు, మురికివాడల్లో జీవించే ప్రజల మనోగతం ఇది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ రావాలి, ఏ నాయకుడు రావాలో వారి మాటల్లో తెలుసుకున్నాం.